నమస్తే టీ9 న్యూస్ కి స్వాగతం। ఈ రోజు మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ కేజీబీవీ బాలికల స్కూల్ హాస్టల్లో వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా మంచిర్యాల జిల్లా అధికారి డిఎంహెచ్ఓ మెంటల్ హెల్త్ డే అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది। ఈ ప్రోగ్రాంలో మంచిర్యాల గవర్నమెంట్ డాక్టర్స్ మరియు కేజీబీవీ టీచర్స్ బాలికలు పాల్గొనడం జరిగింది। అది రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ జీవితం అవి నమ్మకాలే, కొంచెం అది ఎక్కువైనప్పుడు దాని మీద డిపెండ్ అయినప్పుడు మూఢనమ్మకాలు అంటాం। అందరికీ నమస్కారం, నేను డాక్టర్ అనిత, నేను ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ మంచిర్యాల జిల్లాకి చేస్తున్నాను। ఈరోజు వరల్డ్ మెంటల్ డే రాజీవ్ నగర్ ఏరియా, యూపీఎస్సీ రాజీవ్ నగర్ ఏరియా కేజీబీవీలో స్టార్ట్ చేయడం జరిగింది। మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇప్పుడు టోల్ ఫ్రీ నంబర్స్ లాంటివి మనకి హెల్త్ ఇష్యూస్, మానసిక రుగ్మతలు ఏమైనా ఉంటే మనం ఫోన్ చేసి తెలుసుకోవడము, అనుమానం నివృత్తి చేసుకోవడము, అదేవిధంగా డిటెక్ట్ చేయడము అనేది ఈ సంవత్సరము కరెక్ట్గా చేయాలి అనే థీమ్తో మేము ఈ నెల రోజులు అంటే ఈ ప్రోగ్రాం ఈ రోజు నుంచి నవంబర్ 10th వరకు కూడా జరుగుతుంది। ఈ ప్రోగ్రాంలో నాట్ ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మనకి అంగన్వాడీ టీచర్స్కి, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆల్ పారామెడికల్ స్టాఫ్, పిఎస్సి స్టాఫ్ అందరికీ కూడా ఈ ప్రోగ్రాం గురించి అవగాహన కలుగజేసి వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయడానికి, ఒకవేళ సపోజ్ ఎనీబడి ఫేసింగ్ ఉంటే వారిని వెంటనే సైకియాట్రిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ గారు ఉన్నారు, వారితో ట్రీట్ చేయించడము చేయాలి అనే ఉద్దేశంతో మేము ఈ రోజు నుంచి ప్రణాళిక చేసుకుని మేము ఈ రోజు ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరిగింది। ప్రతి ఒక్కరు కూడా ఈ మనకి టోల్ ఫ్రీ నంబర్ అనేది యూజ్ చేసుకోవాలి। అది తల్లి నుంచి బిడ్డకి వచ్చే రకం కాదు, అందరికీ కూడా మానసికం రోగాలు అనేవి తల్లి నుంచి బిడ్డకి రావు, కొంతమందికి రావచ్చు। రిమైనింగ్ ప్రతి 8లో ఒకరు రకరకాల కారణాలతో మానసిక రుగ్మతలతో బాధపడుతూ ఉంటారని నిపుణుల అంచనా। ఏదేమైనా కారణం ఏదైనా కూడా కనుక్కొని ఆ కారణం తీసివేయగలగడం, అదేవిధంగా ఫిజికల్గా ఏమన్నా అంటే సివియర్ అనీమియా కానీ, అదేవిధంగా హైపోథైరాయిడిజం కానీ, సో ఇటువంటి ఇష్యూస్ ఉంటే కూడా వారు వీక్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, మెయిన్గా ఫిమేల్స్। అలాగే మేల్స్ మెయిన్గా ఎక్కువ యాక్టివిటీస్లో, నాట్ ఓన్లీ జాబ్స్, వాళ్ళ వర్కింగ్ ప్లేస్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి। నౌడేస్ మేల్స్ ఆల్సో సూసైడల్ టెండెన్సీస్ అనేవి వస్తున్నాయి। ఈవెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఒకరు కూడా అదర్ స్టేట్స్ లో మరి అంటే న్యూస్, యాజ్ పర్ ద న్యూస్। సో ఇటువంటి ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే ఒక నిపుణులు సైకియాట్రిస్ట్ ని కన్సల్ట్ చేయడము, తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కంప్లీట్ గా లేకుండా చేసుకోవచ్చు, హెల్దీగా ఉండవచ్చు। థ్యాంక్ యూ సో మచ్। పిల్లలందరూ same place any cover ట్రాన్స్ అండ్ పొసెషనల్ డిజార్డర్ మన దగ్గర ఊర్లలో దేవుడు వచ్చి అంటారు కదా, దేవుడు వచ్చిన రోజు దయ్యం పట్టిన అంటారు కదా, సేమ్ అదే డిజార్డర్, ట్రాన్స్ అండ్ పొసెషనల్ డిజార్డర్। ఎవరో వాళ్ళ మీద సమస్యతో బేసిక్ అసలు ఏంటో తెలుసుకుందాం అనుకున్నప్పుడు కూడా ఈ నెంబర్ ఫోన్ చేసినప్పుడు ఏంటంటే రౌండ్ ద క్లాక్ సర్వీసెస్ ఉంటాయి మీకు। సో ఒక సైకియాట్రిస్ట్ కానీ ఒక ఇప్పుడు హాలిడేస్ నుంచి వచ్చిన తర్వాత ఎవరైనా కొంచెం డల్గా ఉండడం, బాగా ఉండడం చూసేదా ఫ్రెండ్స్లో ఎవరైనా?
అక్కడ ఉంటే మాట్లాడిస్తారా మీరు? ఫస్ట్ ఉండేది మీరే కదా, వాళ్ళు ఎంతమందో చెప్పుకోవాలి, ఫ్రెండ్స్కే కదా, ఓకేనా? మాట్లాడగలగడం. సో దానివల్ల సమస్య తెలుసుకోవడం, దాంట్లో వెళ్ళడం. కడుపు నొప్పి వచ్చినట్టు వెంటనే చెప్తారు, జ్వరం వస్తే వెంటనే చెప్తారు, వెంటనే ట్రీట్మెంట్ వస్తుంది. దాంట్లో హెచ్చుతగ్గులు రావడం వల్ల మానసిక సమస్యలు వస్తాయి. సో ఇప్పుడు కాలు అనుకోండి, పట్టి కట్టుకోకుండా మిగతా అన్ని చేసి పని చేస్తా, ఓకేనా? అవి కాకుండా వేరే ఉంటాయి కదా. ఈ మధ్య సినిమాలలో ఎక్కువ శాతం ఏం చూస్తారు, మానసిక సమస్యలతోటి సినిమాలు తీస్తున్నారు, అవునా? చిన్న మూవీ చూసారా? అపరిచితులు అక్కడ సేమ్ ప్లేస్ అది కావాలి. పిల్లలందరూ అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అనిత. నేను ఇన్ఛార్జ్ డిఎంఎన్హెచ్ఓ మంచిర్యాల జిల్లాకి చేస్తున్నాను. ఈరోజు వరల్డ్ మెంటల్ డే రాజీవ్ నగర్ ఏరియా, యూపీఎస్సి రాజీవ్ నగర్ ఏరియా కేజీపీవీలో స్టార్ట్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇప్పుడు టోల్ ఫ్రీ నంబర్స్ లాంటివి మనకి హెల్త్ ఇష్యూస్, మానసిక రుగ్మతలు ఏమైనా ఉంటే మనం ఫోన్ చేసి తెలుసుకోవడము, అనుమానం నివృత్తి చేసుకోవడము, అదేవిధంగా డిటెక్ట్ చేయడము అనేది ఈ సంవత్సరము కరెక్ట్గా చేయాలి అనే థీమ్తో మేము ఈ నెల రోజులు, అంటే ఈ ప్రోగ్రామ్ ఈ రోజు నుంచి నవంబర్ 10th వరకు కూడా జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో నాట్ ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మనకి అంగన్వాడీ టీచర్స్కి, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆల్ పారామెడికల్ స్టాఫ్, పిఎస్సి స్టాఫ్ అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ గురించి అవగాహన కలుగజేసి వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయడానికి, ఒకవేళ సపోజ్ ఎనీబడి ఫేసింగ్ ఉంటే వారిని వెంటనే సైకియాట్రిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ గారు ఉన్నారు, వారితో ట్రీట్ చేయించడము చేయాలి అనే ఉద్దేశంతో మేము ఈ రోజు నుంచి ప్రణాళిక చేసుకొని మేము ఈ రోజు ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ మనకి టోల్ ఫ్రీ నంబర్ అనేది యూజ్ చేసుకోవాలి. అది తల్లి నుంచి బిడ్డకి వచ్చే రకం కాదు. అందరికీ కూడా మానసికం రోగాలు అనేవి తల్లి నుంచి బిడ్డకి రావు, కొంతమందికి రావచ్చు. రిమైనింగ్ ప్రతి 8లో ఒకరు రకరకాల కారణాలతో మానసిక రుగ్మతలతో బాధపడుతూ ఉంటారని నిపుణుల అంచనా. ఏదేమైనా కారణం ఏదైనా కూడా కనుక్కొని ఆ కారణం తీసివేయగలగడం, అదేవిధంగా ఫిజికల్గా ఏమన్నా అంటే సివియర్ అనీమియా కానీ, అదేవిధంగా హైపోథైరాయిడిజం కానీ, సో ఇటువంటి ఇష్యూస్ ఉంటే కూడా వారు వీక్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా ఫిమేల్స్, అలాగే మేల్స్ మెయిన్గా ఎక్కువ యాక్టివిటీస్లో, నాట్ ఓన్లీ జాబ్స్, వాళ్ళ వర్కింగ్ ప్లేస్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నౌవేడేస్ మేల్స్ ఆల్సో సూసైడల్ టెండెన్సీస్ అనేవి వస్తున్నాయి. ఈవెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఒకరు కూడా అదర్ స్టేట్స్లో మరి అంటే న్యూస్, యాజ్ పర్ ద న్యూస్. సో ఇటువంటి ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఒక నిపుణులు సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయడము, తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కంప్లీట్గా లేకుండా చేసుకోవచ్చు, హెల్దీగా ఉండవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ సేమ్ ప్లేస్ అది కావాలి.
పిల్లలందరూ అవి నమ్మకాలే, కొంచెం అది ఎక్కువైనప్పుడు దాని మీద డిపెండ్ అయినప్పుడు మూఢ నమ్మకాలు అంటాం వాటిని. వాళ్ళు ఇది చేసిండ్రు అది చేసిందని చెప్తారు, అవునా కదా? మీకున్న అనుమానాలు మంచిగా కూర్చోబెడతారు వాళ్ళు. తర్వాత ఏంటి, అది రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ